నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి మత్స్యకారుల సంక్షేమానికి వారి ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సింగరాయకొండ మండలం పాకలపల్లెపాలెంలో కమ్యూనిటీ హాలులో నిర్వహించిన బ్యాంకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో 1556 మంది మత్స్యకారులకు 3.11 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలుగుతున్నట్లు చెప్పారు. సింగరాయకొండ మండలంలో 1465 మంది, టంగుటూరు మండలంలో 91 మంది మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున లబ్ధి కలుగుతున్నట్లు తెలిపారు. గతంలోనూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. వేట సమయంలో చనిపోతే 5 లక్షల రూపాయల చంద్రన్న బీమా అందించామని, సబ్సిడీపై మోపెడ్లు, ఆటోలను ఇచ్చామన్నారు. 2014-19 కాలంలో 3 తుఫాను షెల్టర్లను నిర్మించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బీసీ కార్పొరేషన్ రుణాలలో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. పాకలకు రామతీర్థం మంచినీళ్లు తీసుకురావడంపై దృష్టి సారిస్తామన్నారు. పాకలను పర్యాటకంగా అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 50 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉందని, జిల్లా అభివృద్ధిలో ఇది కీలకంగా మారేలా దృష్టి సారించామన్నారు. ప్రతి ఏడాది 15% చొప్పున మత్స్యరంగం అభివృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నియోజకవర్గాల వారీగా రూపొందిస్తున్న విజన్ డాక్యుమెంట్లో ఈ కోణాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓస్ లక్ష్మీ ప్రసన్న, సింగరాయకొండ ఎంపీడీఓ జైమణి, తహసీల్దార్ రవి, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచ్ చంద్రశేఖర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకి ప్రత్యేకంగా విద్య కోసం 2018లో సింగరాయకొండలో మహాత్మా జ్యోతిరావు పులే ఫిషర్మెన్ మహిళా బాలికల యొక్క రిజిస్టర్ స్కూల్ తీసుకొచ్చాం. ఓళ్లపాలెంలో స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వాలు ఆ స్థలాన్ని ఇళ్ళకన్నారు, ఇల్లు కట్టుకోలేదు. స్కూల్ మాత్రం ఇప్పుడు కూడా ఆ రోజు టంగుటూరులో తాత్కాలిక ఇంకా ఇరుగదులు నడుస్తూ ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్, ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాను, అది మనం రిసీవ్ చేసుకున్నది బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జిని ఆ రోజు పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిర్మాణం చేశాం. దాంతోపాటుగా ఫిషర్మెన్స్ పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తుంది ఆ రోజున కానీ ఇప్పుడు కానీ. ఇక్కడ ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫిషింగ్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కూడా 14-15 కట్టడం జరిగింది. ఇక్కడే కాదు, ఉల్లపాలెం ప్రాంతాల కడితే కొన్ని చోట్ల వాటిని అన్యాక్రాంతం చేశారు. చంద్రన్న సంత పేరుతో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ కూడా నిర్మాణం చేశాం. టంగుటూరులో సింగరాయకొండలో ఫిష్ మార్కెట్ కూడా నిర్మాణం చేశాం. అది కూడా చేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రంగులు మార్చుకొని పేర్లు పెట్టుకున్నారు తప్పితే అదనంగా సౌకర్యాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు అవి కూడా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో వారికి అవసరమైనటువంటి టాయిలెట్స్ సహా మిగిలిన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ కూడా అవసరమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. 50 సంవత్సరాలకే మత్స్యకారులకు, ఎందుకంటే వేటకెళ్ళి ఆ ఉప్పుగాల్లో పోయి వలలు లాగి వెన్ను వంగిపోతుందని చెప్పి 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చినటువంటిది కూడా మన ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అది ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాని కింద వేట నిషేధకాల వృద్ధి పంపిణీ కార్యక్రమం మన రాష్ట్రంలోనే దాదాపు 1,29,178 లబ్ధిదారుల్ని గుర్తించి వారికి దాదాపు 258,35,00,000 రూపాయలు వారు ఖాతాకే నేరుగా జమ చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే దాదాపు 5,501 లబ్ధిదారుని గుర్తించి వారి
వారికి దాదాపు 11,20,00,000 రూపాయలు వారి ఖాతాకే జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన కొండేపి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా సింగరాయకొండ ఈ మండలంలో చూస్తే దాదాపు 1,465 మందికి దాదాపు 2,93,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. సో ఇది కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ముందు 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000గా అందరూ మత్స్యకారుల వారు అడిగిన ప్రకారం 20,000 వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం మన జిల్లాలో కూడా సాటర్డే రోజునే జిల్లా స్థాయి ప్రోగ్రాం పెట్టి అందరికి కూడా మెగా చెక్ పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఈ పాకల బీచ్ దగ్గర పాకిస్తాన్ పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కావడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. పాకిస్తాన్ పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసిన వీసాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ వీసాలు, లాంగ్ టర్మ్ వీసాలు, దౌత్య అధికారిక వీసాలు మినహా అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు రద్దు కావడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం పాకిస్తానీ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. పాకిస్తాన్ పౌరులకు జారీ చేయబడిన మెడికల్ వీసా 29వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయన్నారు. పాకిస్తాన్ పౌరులకు జారీ చేయబడిన దీర్ఘకాలిక వీసాలు, దౌత్య అధికారిక వీసాలకు వర్తించదన్నారు. జిల్లాలో ఒకవైపు తాగునీరు, ఒకవైపు సాగునీరు ఇబ్బందులుంటే పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ తీవ్రత ఎక్కువగా ఉందని, దీనిని అధిగమించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో తాగునీరు, ఫ్లోరైడ్ సమస్య, ఎర్రగొండపాలెం ఎస్సీ కార్పొరేషన్ బ్లాక్లో కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో లంకా దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం పాడితేనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్రలో ప్రకాశం జిల్లా భాగస్వామ్యం కాగలదని దినకర్ అన్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులకు ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాలకు అదనపు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలియజేశామన్నారు. కనిగిరి, కొండేపి నియోజకవర్గాల్లోని మర్రిపూడి మండలంలో పూర్తి స్థాయిలో సురక్షిత తాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సమీక్షా సమావేశంలో సిపిఓ వెంకటేశ్వర్లు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 11th పొజిషన్ కదా కంట్రీలో 11th పొజిషన్ అంటే ఏంటి? 600 జిల్లాల్లో దేశంలో 11వ స్థానంలో ఉన్నాం. డాటా, క్వాలిటీ డాటా ఉంటేనే, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఏం చేయగలం అనేటటువంటి దానికి అవకాశం. మీరు ఎంత క్వాలిటీ డాటా ఇస్తే అన్ని మెజర్స్ చేయడానికి గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ పార్టిసిపేషన్ నుంచి కానీ అవకాశం ఉంది. మిస్ మ్యాచ్ కాకూడదు. వాళ్ళు ఆర్డబ్ల్యూసి వాళ్ళు ఇచ్చినటువంటి దానికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎంతెంత పర్సంటేజ్ అది ఉండాల్సిన దానికన్నా పర్మిసిబుల్ లిమిట్స్ కన్నా ఎంత ఎక్కువ ఉంది అనేది చూసినప్పుడు మీరు ఇచ్చే డాటా నాకు ఏమర్థమైందంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు లేకపోతే మీరు ర్యాండమ్గా ఏదైనా చేసి అంతవరకు చూసి దాంతో కంప్లీట్ చేసేస్తున్నారు. హౌ మెనీ పీపుల్ అండి? ఇప్పుడు ఒకటే వీళ్ళు ఇచ్చినటువంటి డాటా ప్రకారం మొత్తము ఎన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయి ఉంటారు లెక్క తీయండి. అంతమంది జనాభా ఆ వాటర్ మీ దగ్గర ఎఫెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మిగతా వాళ్ళు కూడా ఆ వాటర్ తాగింది. మరి అంతమంది జనాభా ఉన్నప్పుడు ఈ ఫిగర్స్ అంటే ఎవరు కూడా నమ్మటానికి దగ్గర లేవు. కాబట్టి ఆబ్జెక్టివ్గా సర్వే చేయండి. మీకు ఆ సర్వే చేయడానికి ఇబ్బందులు ఏమన్నా ఉంటే అంటే ఇబ్బంది అంటే ఏం లేదు, రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్ మీకు ఏమైనా కావాల్సిన అయ్యే ఉంటాయి మీకు కన్స్టెంట్స్. అవి ఏంటనేది చెప్పండి. ఎందుకంటే మీరు ఆబ్జెక్టివ్గా సర్వే చేసి ఇస్తే మాత్రమే ఇక్కడ అవుట్కమ్ సక్రమంగా వస్తుంది. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ మీరేం చేస్తారు, నాయక్ గారు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చేసి పంపించగలరు కానీ మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళని ఎత్తుకుంటూ పోలేదు కదా ఆయన. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీలో భాగంగా నియోజకవర్గాల విజన్ డాక్యుమెంటరీ రూపకల్పన, ముఖ్య నిర్దేశిత లక్ష్యాలపై ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన వర్క్షాప్ 2వ రోజు జరిగింది. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన 2వ రోజు వర్క్షాప్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ సలహాదారు సీతాపతి,
కెపాసిటీ బిల్డింగ్ పై అవగాహన కల్పించారు. నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంటరీ తయారు చేయడానికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగిందన్నారు. ఒక నియోజకవర్గంలో రానున్న 5 ఏళ్ల కాలంలో ఏ సెక్టార్లో వృద్ధి రేటు ఎలా ఉంటుంది అనే అంశాలపై నియోజకవర్గ వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్క్షాప్లో ప్రకాశం, నెల్లూరు సిపిఓలు వెంకటేశ్వరరావు, రఘురామయ్య, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన వికసిత్ భారత్ 2047 అనే ప్రోగ్రాంకి ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా రాష్ట్రాలన్నింటిలోనూ కూడా ఈ ప్రణాళికను తయారు చేయడం, 2047-48 సంవత్సరానికి ప్రణాళికను తయారు చేయడం అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. దీంట్లో మొట్టమొదటిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వీటన్నిటిలోనూ కూడా చాలా మన స్థానం ప్రధానంగా ఉండాలి, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఉండాలనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర అట్ 2047 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి గత సంవత్సరం 2024 సంవత్సరం 13 డిసెంబర్ నాడు దీన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. నీతి ఆయోగ్ సహకారంతో ప్రణాళికా శాఖ రాష్ట్రంలో అన్ని విభాగాల్ని కలిపికట్టుగా చేసి ఈ రాష్ట్ర ప్రణాళికని, అంటే 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది కనుక ఇది 2047కి 100 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా గత 78 సంవత్సరాలుగా స్వతంత్రాన్ని మనం అనుభవించి కొంత అభివృద్ధిని సాధించాం. రాబోయే 22-23 సంవత్సరాల్లో ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేసి దేశంలోనే ప్రధానమైన రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగా ఏంటంటే జిల్లాలో అంటే ఎక్కడైతే మనం స్వర్ణాంధ్ర విజన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన విజన్ కనుక ఇది ఇంప్లిమెంటబుల్ యాక్షన్ ప్లాన్గా ఉండాలంటే కనుక ఒక 5 సంవత్సరాలకి 22-23 ఏళ్ళకి 47-48 సంవత్సరం వచ్చినప్పటికీ ఇది అంచెలంచెలుగా దీని అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలనే లక్ష్యంతో ఒక 5 సంవత్సరాల కంటే 28-29 సంవత్సరానికి రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక స్థితి నుంచి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అనేక రంగాల్లో మనం ఏ వృద్ధిని, అంటే ఏ రకమైన బలాలు మనకు ఉన్నాయి, వీటిని ఉపయోగించుకుంటూ ముందుకు ఎలా సాగాలనే విషయాన్ని కూడా చాలా ముఖ్యమంత్రి గారు 10 సూత్రాలనే ఒక ప్రణాళికతో మనకు అందజేయడం జరిగింది. సో దీని ఆధారంగా చేసుకుని జిల్లా ప్రణాళికలు, మండల ప్రణాళికలు ఆల్రెడీ సంసిద్ధం అయ్యాయి. ఇవి 5 సంవత్సరాల ప్రణాళికలు. ఒక బలమైన సంస్థగా దీన్ని తయారు చేసుకుంటూ ఈ ప్రణాళికని వచ్చే నెలాఖరు లోపల పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోనూ ఇలా జరుగుతుంది. సో నిన్న ఈరోజు కూడా ఈ 2 జిల్లాలని కలిపి ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. సో దీనికి అందరూ హాజరయ్యారు. నిన్న కలెక్టర్ గారు కూడా దీనికి వచ్చి దీని ప్రాధాన్యతని దాన్ని వివరించడం జరిగింది. సో 2వ రోజు కూడా వర్క్షాప్ జరుగుతుందన్నమాట. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మే 19 నుంచి సప్లిమెంటరీ ప్రారంభం కానుంది. ఇందుకోసం సోమవారం నుంచి మే 18 వరకు పునరుచ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి ప్రాథమిక విద్యా డైరెక్టర్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. విద్యార్థులంతా హాజరయ్యేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నింటా కలిపి 3574 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది 1-2 సబ్జెక్టులో మాత్రమే తప్పారన్నారు. శిక్షణకు సంబంధించి ఆయా సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయుల ఆదేశాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఉప విద్యాశాఖ అధికారులు సైతం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు చేయాలన్నారు. తరగతుల నిర్వహణ, సమాచారం క్షేత్రస్థాయికి చేరడంలో జాప్యం చోటు చేసుకున్నందున మంగళవారం నుండి అన్ని పాఠశాలల్లో అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ తెలిపారు. కమిషనర్ డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు 2025 మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా 19/5/2025 నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి గాను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను మన జిల్లాలో 28/4/2025 నుండి అమలు చేయటకు ఉత్తర్వులు జారీ చేయడమైంది. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణు కాని విద్యార్థులు 28/4/2025 నుంచి 18/5/2025 వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తరగతులు ఆయా పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది. విద్యార్థులు 100% హాజరయ్యేటట్లు చూడాలి. సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుని ఆదేశాలను తప్పకుండా పాటించాలి. ఉప విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతి నిర్వహణపై
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన సూచనలు తెలియజేయవలసిందిగా అందరు హెచ్ఎంస్ని, ఎంఈఓస్ని, అలాగే డిప్యూటీ డిఓస్ని కోవడం జరిగింది. దీనంతా కూడా డీసీబీ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుంది. మరి మేము కూడా కొన్ని కమిటీలను వేసాము, కొన్ని టీమ్స్ వేసాము. ఆ టీమ్స్ విజిట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులను సన్నద్ధం చేసి రేపు 19/5/2025 జరగబోయేటువంటి పరీక్షల్లో మరి మంచి తరఫీదు ఇచ్చేసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యేటట్టు విద్యార్థుల్ని మంచిగా శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరడం. దేశంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలలో ప్రకాశం జిల్లా 11వ స్థానంలో ఉందని, జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేలా జిల్లా అధికార యంత్రాంగం సమిష్టిగా చర్యలు చేపట్టాలని సూచించడం జరిగిందని, ఆ దిశగా అధికారులు పనిచేస్తారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అమలవుతున్న కేంద్ర పథకాల అమలు తీరు, ఫ్లోరైడ్ సమస్య, తాగునీరు, కరువు నివారణ చర్యలతో పాటు వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక P4 విధానంలో జిల్లాలో అన్ని కార్పొరేట్ సంస్థల కార్పొరేషన్ సోషల్ రెస్పాన్స్ నిధులతో జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో RO ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దినకర్ తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండోసెల్ సోలార్ ప్యానెల్ సంస్థ, లారెన్స్ ఫార్మా వంటి సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా RO ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని దినకర్ తెలిపారు. మెడికల్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు సరైన ప్రతిపాదనలు ఇస్తే కొన్ని సంస్థలు ఎక్విప్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో కనిగిరి, దర్శి, మార్కాపురం, కొండేపి నియోజకవర్గాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందన్నారు. P4 విధానం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంచి ఆర్థికంగా తీర్చిదిద్దే క్రమంలో ఎక్కడ RO ప్లాంట్లు అవసరమో వాటి ఏర్పాటుతో పాటు డయాలసిస్ సెంటర్లు అవసరం గుర్తించి వాటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమంతో పాటు ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలిస్తే వికసిత్ ప్రకాశంగా మారుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన కరువు మండలాల్లో జిల్లాలోని 17 మండలాలు కరువు మండలాలుగా గుర్తించారని, వీటిలో నీటి వనరులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపామన్నారు. తాగునీటి పథకాల మరమ్మతుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. మే 2వ తేదీన రాష్ట్ర రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయల పనుల పునః ప్రారంభానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలన్నారు. సమావేశంలో సిపిఓ వెంకటేశ్వర్లతో పాటు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి త్రాగునీరు, ఫ్లోరైడ్ సమస్య, అలాగే ఎర్రగొండపాలెంని కేంద్ర ప్రభుత్వం యాస్పిరేషన్ బ్లాక్గా గుర్తించి కేంద్ర పథకాలు అమలు చేస్తున్నటువంటి అంశాలకి ఏ విధంగా వాటి అమలు తీరుంది అనేటటువంటి అంశాన్ని జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారి యొక్క సమన్వయంతో ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కోసం జిల్లాకి రావడం జరిగింది. ఏ అంశాల్లో మాకు సమాచారం కావాలో వారిని కోరటం జరిగింది. అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా మినిట్స్లో పొందుపరచమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగునీరు ఇబ్బందులుంటే, మరోవైపు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా ఒకటి తీవ్రంగా ఉంది. త్రాగునీరు, సాగునీరు సమస్య ఉంది, దానికి తోడు ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 729 పంచాయతీల్లోని 1769 గ్రామాలకు గాను 1009 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అయితే దీనిలో తీవ్రతను బట్టి మళ్ళీ కేటగిరైజేషన్ చేయటం జరిగింది. ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దానిలో మళ్ళీ హ్యాబిటేషన్స్, ఆ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా కనిగిరి పరిధిలో 339 హ్యాబిటేషన్స్, దర్శి పరిధిలో 120 హ్యాబిటేషన్స్, మార్కాపురం పరిధిలో 113 హ్యాబిటేషన్స్లో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. కొండేపి పరిధిలో, మరిపూడి మండలం పరిధిలో, నర్సాపురం, అలాగే కొత్తూరు అనేటటువంటి ఊళ్ళలో 8, 9 పాయింట్స్ వరకు ఉంది. అంటే 1.5 ఉండాల్సింది 6 రెట్లు, 5 రెట్లు, 7 రెట్లు అట్లాగా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. కనిగిరిలో కూడా రేగుమణిపల్లి అనే ప్రాంతంలో 7 పాయింట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఎర్రగొండపాలెంలో ఒక 52,
కొండేపి ఎస్ఎన్పాడులో 25, ఒంగోలులో కూడా ఒక గ్రామానికి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య ఉంది అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మళ్ళీ వీటిలో హ్యాబిటేషన్స్ ఒంగోలులో 1 అంటే హ్యాబిటేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 5 వరకు ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 విధానం ద్వారా పేదల్ని ఏ విధంగా అయితే ఆరోగ్యవంతులుగా ఆర్థికంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశాన్ని చాటారో అందులో ఆ యొక్క స్ఫూర్తిలో భాగంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయగలం ఏదన్నా కార్యక్రమాలు తీసుకొని అందులో భాగంగా ఈ P4లో భాగంగా ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమో ఎక్కడ డయాలసిస్ సెంటర్లు అవసరము అనేటటువంటి అంశాన్ని కూడా కిడ్నీ బాధితులు ఆదుకోవటానికి కూడా దానికి కావాల్సినటువంటి దాన్ని CSR ద్వారా నిధులు రాబట్టడానికి ఈ యొక్క సంస్థలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా అనేక సంస్థలను తీసుకురావడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. ముఖ్యంగా అధికారుల దగ్గర నుంచి ఈ యొక్క సమీక్షలో CSపురంలో మరొక డయాలసిస్ సెంటర్ అవసరం అనేటటువంటి దాన్ని అది తీవ్రమైనటువంటి సమస్య ఉంది అక్కడ కావాలి అనేటటువంటి వారు చెప్పడం జరిగింది. మన జిల్లాలో త్రాగునీరు అలాగే సంబంధించినటువంటి సమస్యలు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక ఏదైతే ఉందో P4ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకి సంబంధించినటువంటి సంస్థలు సేవా సంస్థలని కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది జిల్లాకి. ఒక ఆరంభాన్ని మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అవసరమైనటువంటి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి సంకల్పాన్ని చాటుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ధ్యేయాన్ని వారు చాటుతున్నారు. ఈ యొక్క ఫ్లోరైడ్ పీడిత ప్రభావాన్ని నిర్మూలించి దాన్ని ఈ యొక్క జిల్లాలో లేకుండా చేస్తేనే మన జిల్లా నుంచి ఏదైతే వికసిత ప్రకాశంగా మన యొక్క కాంట్రిబ్యూషన్ స్వర్ణాంధ్రలో కానీ వికసిత భారత్లో కానీ అవకాశం ఉంటుంది అనేటటువంటి నిర్ణయానికి కూడా ఈ యొక్క సమావేశంలో రావడం జరిగింది. మే 1వ తేదీ పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సచివాలయ సిబ్బంది ఇంటి వద్దనే పంపిణీ చేసి 2వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ఈ విధానాన్ని లబ్ధిదారులకు అర్థమయ్యే రీతిలో తెలియజెప్పాలని DRDA PD నారాయణ తెలిపారు. నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో పెన్షన్లు పంపిణీ చేసిన సచివాలయ సిబ్బందితో PD నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పెన్షన్దారులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నారు. సమావేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సిబ్బంది మారాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో ప్రజల నుంచి వ్యతిరేక భావం తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. పెన్షన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుందని, పెన్షన్ల పంపిణీ సక్రమంగా చేయాలని APO డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. పంపిణీ అయిన తర్వాత 3 రోజుల్లో మిగిలిన నగదును తిరిగి చెల్లించాలని, అలా చెల్లించని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేటువంటిది చాలా యూజ్ బడ్జెట్ మన పీడీగా చెప్పారు. చాలా టాప్ ప్రయారిటీ, నెంబర్ 1 ప్రయారిటీ ప్రోగ్రామ్. మన జిల్లాలో దాదాపుగా 125 కోట్లు జిల్లాకు వస్తుంది. ఒక్క జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2800 కోట్లు ప్రతి నెల విడుదల కావడం. మీ అందరూ తెలుసు. మరి ఇంత టాప్ ప్రయారిటీ ఉన్న సబ్జెక్ట్ మనం అశ్రద్ధ చేయడం కానీ నెగ్లెక్ట్ చేయడం ఏం చేయకూడదు. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు మనకు పిలిచినటువంటి ఉద్దేశం అర్థమైంది. మీరు కూడా మీ సచివాలయంలో మీ మండలం వెళ్ళినప్పుడు కూడా మిగతా సిబ్బంది కూడా భవిష్యత్తులో ఏ సిబ్బంది కూడా ఇక్కడ పిలిపించే పరిస్థితి రాకుండా చూడాలి. అంటే సాంకేతికంగా 1-2 లోపం ఉన్నా మనం ఇమీడియట్గా తెలుసుకోవాలి. అది విషయం. కావున మీరందరూ కూడా ఈ విషయాలను గుర్తించుకోవాలా. మిగతా విషయాలను కూడా కొంతమంది అన్డిస్ప్యూటెడ్ అమౌంట్ గురించి చెప్తున్నాను. చాలా మంది ఇప్పుడు కొత్తపట్నం మండలంలో అయితే ఆ మండలంలో 200 కానీ ఇప్పుడు ఈ డబ్బులు డబ్బులు కట్టలేదు. సెకండ్ డే 2 to 5 సచివాలయం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసి అది మీ అందరికి కమ్యూనికేట్ అయిందో లేదో నాకు తెలియదు. కమ్యూనికేట్ అయింది. రెండవ ఎవరైతే మీరు చెప్పినట్టు ఆ రోజు పనులకు వెళ్ళు లేదా వేరే ఊళ్ళో ఉన్నవాడికి రెండవ రోజు 2 గంటలు పక్క నుంచి సైలెంట్గా ఉన్నాం. 2 గంటల నుంచి 5 గంటల వరకు గ్రామ సచివాలయాలు తీసుకోండి అని చెప్పి వచ్చింది.
మేబీ 300 ఆప్షన్ ఆల్మోస్ట్ దగ్గరలో రిమూవ్ చేసేదాన్ని, ఎందుకంటే కంప్లీట్ జియో ట్యాగింగ్ అయింది. సో నెక్స్ట్ మంత్ వాళ్ళకి 2 months అవకాశం ఇచ్చాం. ప్లస్ సెకండ్ డే వాళ్ళకి గ్రామ సచివాలయాలు 2 నుంచి 5 గంటల వరకు వాళ్ళకి మీ దగ్గరకు వచ్చి తీసుకునే అవకాశం ఆల్మోస్ట్ ఇది క్లియర్ అవుతుంది. సో ఏ సందర్భమైనా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో నేను చెప్పేది అదే, సీఎం గారు చెప్తుంది కూడా అదే. నేను రానయ్యా అని అంటే అది అయ్యే రాసుకెళ్ళిపోయి సేమ్ నువ్వు చెప్పిన ఆన్సర్ అది కూడా లేదండి, సో మేము అక్కడికి ఇస్తే ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా పొలైట్ గా చెప్పాలి. కరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం ఇస్తున్నా కానీ మీరు ఏవే అనే వస్తుంది సార్. నాకు బండ్లముడి సార్, చీమకుర్తి బండ్లముడి. అవును సార్. 300 మీటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ జియో ట్యాగ్ కంప్లీట్ అయింది ఒకటి. రెండవ రోజు సచివాలయంలో 2 నుంచి 5 గంటల వరకు ఇస్తున్నారు. సో భవిష్యత్తులో బహుశా తీసేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అయినా ఒకసారి మీరు నోట్ చేసుకున్నాము, అయితే ఎంపీడీఓ గారి దగ్గర తెస్తే మాకు లెటర్ రావాలి. ఇట్లాంటి స్పెషల్ కేసు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా పీడీడీఆర్ ఇనిషియేషన్ తీసుకోలేదు. అదే చిన్న రిక్వెస్ట్ లెటర్, సో పీడీడీఆర్ ని అటెండ్ చేస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ లెటర్ రాయండి. మీ ఎంపీడీఓ తెదేపా నేత నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసు నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతోంది. సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయమై ఇప్పటికే ఓ స్పష్టతకొచ్చారు. 2 కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు దొరికితే మొత్తం చిక్కుముడి వీడిపోతుంది. మరోవైపు ఘటన జరిగి నేటికి వారం రోజులవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం, ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు దర్యాప్తుపై ఆరా తీస్తూ ఉండడంతో పోలీసు యంత్రాంగం దృష్టంతా దీనిపైనే కేంద్రీకృతమై ఉంది. తొలి 2 రోజులు పెద్దగా ఆధారాలు లభించలేదు. నిందితులు పరారైన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను జల్లెడపట్టి మద్యం, రేషన్ బియ్యం మాఫియా కారణమై ఉంటుందని అనుమానించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులు వినియోగించిన వాహనాలు లభ్యం కావడంతో దర్యాప్తులో వేగం పెరిగింది. చీమకుర్తి వద్ద దొరికిన స్కూటీతో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హంతకులు ఎవరన్నది వెంటనే తెలిసిపోయింది. దీంతో కేసు కొలిక్కి వచ్చినట్లు అంతా భావించినా 2 కీలక వ్యక్తుల ఆచూకీ మాత్రం నేటికి లభ్యం కాలేదు. ఈ కేసులో అన్నవరప్పాడుకు చెందిన వ్యక్తి ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రి అతను విశాఖ వైపు ఉడాయించాడు. తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతడి నివాసంలో సహాయకుడిగా ఉంటూ నిందితులకు షెల్టర్, భోజనం, ఇతరత్రా సదుపాయాలు సమకూర్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తద్వారా హత్యలో నేరుగా పాల్గొన్న వారి పేర్లు రాబట్టగలిగారు. వీరి జాడ ఇంకా చిక్కలేదు. పాత్రదారుల్లో ప్రధాన వ్యక్తి పట్టుబడితే అన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో వీరయ్య చౌదరికి బద్ద విరోధి అయిన బంగారం లావాదేవీలు జరిపే వ్యక్తి ఆచూకీ కూడా కీలకంగా మారింది. వీరిద్దరిని పట్టుకోవడం పోలీసులకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కీలక సూత్రధారులు, పాత్రధారులు అంతా వీరయ్య చౌదరికి తెలిసిన వ్యక్తులే. ఆయనతో పరిచయం ఉన్నవారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి పాత్ర ఎంత అన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇదే సమయంలో కేసు పురోగతిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తుండటంతో దర్యాప్తు బృందంపై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని అంశాలను కూలంకషంగా 1కి 10 సార్లు నిర్ధారించుకుని ముందడుగు వేస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో దాదాపుగా 80% దర్యాప్తు పూర్తయింది. 2 కీలక నిందితులు చిక్కితే అంతా కొలిక్కి వచ్చినట్లే. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడ తలదాచుకున్నారు, ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. స్థానికంగానే ఉన్నారా, విదేశాలకు పారిపోయారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల దృష్ట్యా ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ జంతువుల ప్రదర్శన ఫిష్ వరల్డ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామని ఒంగోలు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అనితా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుంటారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ షాదీఖానా ప్రక్కన అనితా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో రోబోటిక్ జంతువుల ప్రదర్శన ఫిష్ వరల్డ్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా నిర్వాహకులు వెల్లంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారులకు ఆటవిడుపుగా ఎగ్జిబిషన్ లో అనేక రకాల ప్రదర్శనలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ఈ ఎగ్జిబిషన్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులను అభినందించారు. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, సొలంబో, మినీ జీప్, బేబీ కార్, మోటార్ సైకిల్ రైడ్, 3-in-1 రైడింగ్, వాటర్ బోటింగ్, డైవింగ్ హౌస్, స్నేక్ వరల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి బండారు మదన్, కార్పొరేటర్లు బేతంశెట్టి శైలజ, అంబూరి శ్రీను, తిప్పరమల్లి రవితేజ, 24వ డివిజన్ ఇన్ఛార్జి గుంటూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ ఒంగోలు పట్టణంలో మొత్తం వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని రోబోటిక్ యానిమల్స్ అనేది తీసుకురావడం జరిగింది. దగ్గర అక్కడ ఒకటి అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడానికి ఒంగోలు శాసనసభ్యులు దొమ్మదారుల జనార్దన్ అన్నగారు సహకరించి ఓపెనింగ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జైంట్ వీలు, బ్రేక్ డాన్స్, వ్యాగన్, కొలంబస్, అనేక రకమైన స్టాల్స్, పిల్లలు ఆడుకోవడానికి వాటర్ బోటు, స్నో వరల్డ్, జంపింగ్, బౌన్సరు, హెలికాప్టరు, ఎయిర్ ఇండియా, డెవిల్ హౌస్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి అందరూ సహకరించి ఈ వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 50 రూపాయలు. ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయతీల్లో గల ఆర్థిక సంవత్సరంలో 13,86,00,000 ఇంటి పన్నులు వసూలు చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 21,05,00,000 రూపాయలను వసూలు చేసి 52% అధికంగా వసూలు చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటనాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఐరన్ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇది సాధించడం జరిగిందన్నారు. పశ్చిమ ప్రాంతంలో సుమారుగా 568 చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ప్రజలకు తాగునీరు అవసరాలు తీర్చడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం అందించిన నిధులతో 30% మంచినీటి అవసరాల కోసం కేటాయించుకునే అవకాశం కల్పించాలన్నారు. 72 గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతుందని, నీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని, ఎక్కడైనా నీరు అవసరమైతే పంచాయతీలలో వెంటనే నీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. అందులో ఇప్పటి వరకు 307 గ్రామ పంచాయతీల్లో 568 చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అవసరాన్ని బట్టి ఇంకా కొన్ని పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. గత ఆర్థిక సంవత్సరంలో పన్నులు 13,86,00,000 వసూలైనాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 21,05,00,000 ఇంటి పన్ను వసూలైంది. అది గత ఆర్థిక సంవత్సరం కంటే 52%, దాదాపు 52% అధికంగా వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయము 3,64,00,000 వసూలు చేస్తే ఈసారి 4,30,00,000 వసూలు చేయడం జరిగింది. ఈసారి గత ఆర్థిక సంవత్సరం కంటే 18% అధికంగా పన్ను వసూలు చేయడం జరిగింది. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈసారి దాదాపు చలివేంద్రాలు ఒక 400 వరకు చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులలో 30% నిధులు ఈ తాగునీటికి ఖర్చు చేసే వెసులుబాటు నిబంధనల మేరకు ఉంది. ఇదే కాకుండా దాదాపు ఒక 72 గ్రామాల్లో తాగునీటి రవాణా ప్రస్తుతం జరుగుతుంది. ఇంకా అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, నీటి ఎద్దడి పరిస్థితులను బట్టి ఇంకా భవిష్యత్తులో ఆ గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉచిత విద్యా హక్కు చట్ట ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలో 25% ఉచిత ప్రవేశాలకు 28 నుంచి మే 15వ తేదీ లోపల 1వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఉచిత ప్రవేశాలకు అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, బలహీన వర్గాలకు 6% కేటాయించారు.
అర్హులైన పిల్లలకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారన్నారు. అడ్మిషన్ కోరే విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కరెంటు బిల్లు, అడ్రస్సుకు తహసీల్దార్ ధృవీకరణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సర్టిఫికేట్, పిల్లల వయస్సు ధృవీకరణ పత్రం సమర్పించాలన్నారు. విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు ఆ కోటా క్రింద పిల్లలకు 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ అమరావతి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది 1వ తరగతి ప్రవేశాలకి తల్లిదండ్రులు 28/4/2025 నుంచి 15/5/2025లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగుల కోసం 5%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4% మరియు బలహీన వర్గాలకి అంటే బీసీ, మైనార్టీ, ఓసీ చెందిన పిల్లలకు 6% సీట్లు కేటాయించడం జరిగింది. ఇవి లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ ధృవీకరణ కోసం తల్లిదండ్రులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, పాస్పోర్ట్, ఎలక్ట్రికల్ బిల్లు, రెంట్ అగ్రిమెంట్ కాపీ, బియ్యం కార్డు, అడ్రస్ కొరకు తహసీల్దార్ ధృవీకరణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సర్టిఫికేట్ మరియు పిల్లల వయసు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. సిబిఎస్ఈ, ఐబీ, ఐసిఎస్ఈ పాఠశాలల ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి పిల్లలకి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 1 నాటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. మే 16 నుంచి 20 వరకు కూడా విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు. మే 21 నుంచి 24 మధ్య ఈ ఫలితాన్ని విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2న చేస్తారు. రెండో విడత ఫలితాన్ని జూన్ 6న విడుదల చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అంగన్వాడీ పీడీ రాధామాధవి అన్నారు. కొలసపాడులోని అంగన్వాడీ కార్యాలయంలో సెక్టర్ సమావేశం నిర్వహించారు. జూన్ నుంచి ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తారని పీడీ తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. డైరెక్ట్గా ఒకసారి నా ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అంగన్వాడీ సెంటర్స్ ఏంటి అన్నది చెప్పి జూన్ తర్వాత యాక్చువల్గా నా పేరు రాధామాధవి 2008లో సిడిపిఓగా రిక్రూట్ అయ్యాను. 17 years సిడిపిఓగానే వర్క్ చేశాను. యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇది నా ఫస్ట్ ఇక్కడ బాపట్ల జిల్లా రావడం. మీకు తెలుసు సిడిపిఓస్ అంటేనే ఫీల్డ్ లెవెల్లో ఎక్కువ ఉంటాం. నా వర్క్ మొత్తం కూడా నేను నేర్చుకున్నది అంగన్వాడీ వర్కర్స్ నుండే. ఎందుకంటే మాకు ఇచ్చిన ట్రైనింగ్లో చెప్పిన వాటికి ఫీల్డ్ లెవెల్లో మనం చేస్తున్న పనికి అసలు ఎక్కడ సింక్ అవ్వాలి. ఫీల్డ్లో తిరుగుతూనే తెలివైన యాక్టివ్గా ఉన్న వర్కర్స్ దగ్గరే నేను వర్క్ అంతా నేర్చుకున్నాను. రిజిస్టర్స్ లేకపోతే సెంటర్ ఎలా ఉండాలి, సెంటర్ని ఎలా నడపాలి, ఇవన్నీ కూడా వర్కర్స్ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత దాన్ని ఎలా కన్సల్టేషన్ చేయాలి, ఎంపీఆర్ ఎలా రాయాలి, ఎస్ఎన్పి ఎలా రాయాలి, రిమైనింగ్ రిపోర్ట్స్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా సూపర్వైజర్స్ దగ్గర నేర్చుకున్నాను. సో నాకు వర్క్ నేర్పిన సూపర్వైజర్స్తో వర్కర్స్తో ఒక్కసారి ఇంటరాక్ట్ అవుదాము అని చెప్పి వచ్చాం. మళ్ళీ మీరు తర్వాత మీరు అందరూ సెలవుల్లో ఉంటారు, బిజీగా ఉంటారు, మీరు కానీ మీ హెల్పర్స్ కానీ. అద్దంకి మండలం కొంగపాడు గ్రామానికి చెందిన గరికపాటి రామకృష్ణ అద్దంకిలోని అన్నా క్యాంటీన్లో నిరుపేదలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉచితంగా ఏర్పాటు చేశారు. తన కుమార్తె నాగ తేజశ్రీ 11వ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. స్వయంగా భోజనం వడ్డించి ఆకలి తీర్చారు. నిరుపేదలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన రామకృష్ణకు పలువురు అభినందనలు తెలిపారు.
అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కొప్పుల సంజీవ్ కుమార్, కొప్పుల రేవంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ధర్మవరం నుండి రెడ్డిపాలెం ద్విచక్ర వాహనంపై సంజయ్ కుమార్, రేవంత్ బయలుదేరారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త సంజయ్ కుమార్. ఏం జరిగింది? లారీకి వచ్చింది. ఎక్కడ? ధర్మారం. ధర్మారం. మీరు ఎట్లా వస్తున్నారు? నేను ధర్మారం నుండి వస్తున్నాను. అది గుర్తించింది అంతే. ఎక్కడికి వస్తున్నారు మీరు? రెడ్డిపాలెం, మా ఊరు. రెడ్డిపాలెం వస్తున్నారు. ఏ లారీ గుర్తుందా? పసుపు కలర్. ఏ ఊరు? శంకవరపాడు. ఎంత వయసు? అబ్బాయి వయసు 18. మీరు దేని మీద వస్తున్నారు? వాళ్ళు దేని మీద వస్తున్నారు? మోటార్ సైకిల్. మీ కొడుకు ఆయన? కొడుకు. ఇతను అల్లుడు అవుతాడు. మీకేమవుతాడు? మీ బామర్ది. అతను కొడుకు అవసరం. డి న్యూస్లో నేటి మాట. కాలం ఎవరి కోసమూ ఆగదు. శ్మశానం ఎవరిని తేడాగా చూడదు. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. దేనికైనా సమయం రావాలి అంతే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.